ఏమ్మా చేశారా? ఎంత వచ్చింది? ఇన్పుట్ ఆఫ్ ద వన్ మిషన్ పాయింట్ ఇచ్చారు, అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ 10, మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా, వెలాసిటీ రేషియో 3 అన్నారు. టెల్ మీ ఆన్సర్. వన్ 1.5 సార్. 1.5. ఓకే, వాట్ అబౌట్ జాన్? సో నేను క్రాస్ చెక్ చేస్తా. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే, మీకు మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ రేషియో తెలుసు. దానికి ఉన్న రిలేషన్ ఏంటి? ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇక్కడ నీకు వెలాసిటీ రేషియో మాత్రమే తెలుసు, మెకానికల్ అడ్వాంటేజ్ తెలియదు, ఎఫిషియన్సీ తెలియదు. సో కాబట్టి ఏం చేస్తారంటే, ఎఫిషియన్సీకి ఇంకో ఫార్ములా ఉంది. ఏంటి అది? అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అనే ఒక ఫార్ములా ఉంది. అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ ఎంతండి? 10. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ 20. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఎఫిషియన్సీ ఈజ్ 0.5 అన్నమాట. ఓకే, అంటే 50%. సో ఇప్పుడు ఎఫిషియన్సీ వాల్యూ వచ్చింది 0.5. మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి బై వెలాసిటీ రేషియో 3. సో దీని నుండి మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0.5 ఈజ్ నథింగ్ బట్ 1.5. సో దిస్ ఈస్ ద వర్ ఆన్సర్. ఓకే, జాన్ చేసావమ్మా? ట్రై చేసావా? చేశాను సార్. ఓకే, మోడల్ ఈ విధంగా చేయాలంటే ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఆఫ్ ద మిషన్, ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ రెండింటిని కూడా యూజ్ చేసి, అలానే మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకుని ఒక దాంట్లో ఒకటి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తావు, ఇంకొక దాంట్లో మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఓకే, కోరిలేషన్ అంటారు దీన్ని. ఓకే, ఒకదానికి ఒకటి. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే మీ యొక్క టెక్స్ట్ బుక్స్ కనుక మీరు చూసినట్లయితే డైరెక్ట్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్, ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఎవరు ఇవ్వకుండా ఏం చేస్తారు అంటే, ఎఫోర్ట్ అప్లైడ్, లోడ్ లిఫ్టెడ్ వచ్చేసరికి ఒక 20 న్యూటన్స్ అంటాడు. లోడ్ లిఫ్టెడ్ 20 న్యూటన్స్. తర్వాత డిస్టెన్స్ మూడ్ బై ద లోడ్. డిస్టెన్స్ మూడ్ బై ద లోడ్ అంటే ఎక్స్ వాల్యూ ఒక 10 సెంటీమీటర్స్ అంటాడు. ఓకే, 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫోర్ట్ అప్లైడ్ ఈస్ ఎఫోర్ట్ అప్లైడ్ ఈస్ 1 న్యూటన్. 1 న్యూటన్. ఓకే, ఎఫిషియన్సీ ఈస్ 50%. దెన్ క్యాలిక్యులేట్ వై వాల్యూ. వై వాల్యూ అంటే డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫోర్ట్ అప్లైడ్. డిస్టెన్స్ మూడ్ బై ద ఎఫోర్ట్ అప్లైడ్. సో ఇలా ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్. అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ ఏంటి? డబ్ల్యూ ఇంటూ ఎక్స్. ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ ఏంటి? పి ఇంటూ వై. ఎఫిషియన్సీ వాల్యూ ఇస్ 0.5. ఎఫోర్ట్ అప్లైడ్ 20. డిస్టెన్స్ మోడ్ బై ద లోడ్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ పివై. పి వాల్యూ ఇస్ 1 ఇంటూ వై. వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో వై ఈక్వల్ టు 20 ఇంటూ 10 అంటే 200 బై 0.5. 200 బై 0.5. దట్ ఈస్ 400 సెంటీమీటర్స్. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే, ఇక్కడ ఆఫ్ కోర్స్ మనం 400 సెంటీమీటర్స్ అనేది హెవీ ఎక్కువ వచ్చింది. ఓకే, సో అలా వస్తే అది సింపుల్ మిషన్ కాదు, జస్ట్ మనం నెంబర్స్ మార్చాం కాబట్టి ఆ వాల్యూ అనేది అలా వచ్చిందనమాట. సో టేక్ ఈ ప్రాబ్లమ్స్, ఈ కాన్సెప్ట్ అర్థమైందమ్మా ఇద్దరికి కూడా? జాన్ అండ్ ధన్వీర్. ఎస్ సార్. మోడల్కి వెళ్తాను. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా, వెళ్ళనా ధన్వీర్? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటేనమ్మా, ఐడియల్ మిషన్. ఐడియల్ మిషన్ అంటే జనరల్గా మనం ఈ క్యాలిక్యులేటరే ఉంది, ఇది ప్లాస్టిక్ కాకుండా మనకి మిషన్స్ చూస్తే చాలా వరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మెటల్స్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఇప్పుడైతే టూ మెటల్స్ కాంటాక్ట్ అయినాయో, కాంటాక్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతా ఉన్నాయో, అప్పుడు
ఆ రెండిటి మధ్యలో మనకి ఫ్రిక్షన్ అనేటువంటి ఒక లాస్ అనేది జరుగుతుంది. ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వెనెవర్ టూ మెటల్స్, వెనెవర్ టూ బాడీస్, ఇప్పుడు ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్, ఇక్కడ కూడా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే టూ బాడీస్ కాంటాక్ట్ అవుతున్నాయో అక్కడ మనకి ఫ్రిక్షన్ అనేది వస్తుంది. జనరల్గా మిషన్ అంటే 100% ఎఫిషియన్సీ అనేది ఉండదు. కొంత లాసెస్ అనేవి ఉంటాయి. సపోజ్ నేను మీకు ఇందాకే చెప్పాను, నువ్వు ఎంత జ్ఞానివి అయినా నీకు 100 బిట్స్ చెప్తే 100 బిట్స్ కూడా నీకు మ్యాక్సిమం గుర్తుండవు. ఓకే, సో ఏ 99 లేదంటే 90 ఎంత అన్నా కానీ అలా ఉంటుంది. సో ఏ మిషన్ కూడా 100% ఉండదు. ఎందుకు అంటే దేర్ ఈస్ ద ఫ్రిక్షనల్ లాసెస్ అనేవి ఉంటాయి. సో దెర్ ఈస్ నో మిషన్ విత్ హ్యావింగ్ 100% ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ డెఫినేషన్లో ఐడియల్ మిషన్ అంటే ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఈస్ 100%, ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ అనేది 100% కనుక అయినట్లయితే దాన్ని ఏమంటారు అంటే ఐడియల్ మిషన్ అంటారు. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఈస్ 100%, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ మిషన్. There is no ideal mission in the entire universe. యూనివర్స్లో ఎక్కడా కూడా 100% ఎఫిషియన్సీ ఉన్నటువంటి మిషన్నే లేదు. సో ఇదేంటి అంటే ఐడియల్ మిషన్ అనేది మన యొక్క ఇమాజినరీ థింగ్, ఇమాజినరీ మన యొక్క ఊహ, ఒక అజంప్షన్ అనమాట. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎనీ ఫ్రిక్షనల్ లాసెస్ దెన్ ఓన్లీ ద ఐడియల్ మిషన్ ఈజ్ పాసిబుల్. సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో the machine which is having 100% efficiency, that is called as the ideal machine. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఈజ్ 100% అంటే 100% అంటే ఈజ్ నథింగ్ బట్ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. 100 అంటే ఏం రాయొచ్చు, 1గా రాయొచ్చు. సో మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 1. దీని నుంచి ఏం రాయొచ్చు అంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో. అంటే దాని అర్థం ఫర్ ఏ ఐడియల్ మిషన్ మెకానికల్ అడ్వాంటేజ్ విల్ బి ఈక్వల్ టు వెలాసిటీ రేషియో. ఐడియల్ మిషన్కి కండిషన్ ఏంటి అంటే మెకానికల్ అడ్వాంటేజ్ విల్ బి ఈక్వల్ టు వెలాసిటీ రేషియో. సో అది ఎప్పుడు కూడా పాసిబుల్ అవ్వదు. ఓకే, సో ఇది అనేది ఇప్పుడు నేను చెప్పినది ఇదంతా కూడా జస్ట్ అన్ ఇమాజినరీ థింగ్. ఓకే, సో కానీ ఈ సెట్లో బిట్ అడగొచ్చు, లేదా డిప్లొమా ఎగ్జామినేషన్లో దీని యొక్క డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐడియల్ మిషన్ అని అంటే గనక ద మిషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 100% ఎఫిషియన్సీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ మిషన్. ఫర్ అన్ ఐడియల్ మిషన్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో. ఇంకోటి ఏంటంటే నో ఫ్రిక్షనల్ లాసెస్. ఫర్ అన్ ఐడియల్ మిషన్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షనల్ లాసెస్. ఫ్రిక్షన్ని నెగ్లిజిబుల్ చేస్తాము. ఓకే, సో అర్థమైందండి. ఐడియల్ మిషన్ అంటే 100% ఎఫిషియన్సీ ఉంటుంది, మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఐడియల్ మిషన్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఐడియల్ మిషన్తో పాటు మనకి 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. వాటిని అవేంటి అంటే ఒకటి ఇర్రివర్సిబుల్ మిషన్, ఇర్రివర్సిబుల్ మిషన్ అంటారు. ఇర్రివర్సిబుల్ మిషన్. ఈ ఇర్రివర్సిబుల్ మిషన్నే సెల్ఫ్ లాకింగ్ మిషన్ అంటారు. ఇర్రివర్సిబుల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లాకింగ్ మిషన్. ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి? Irreversible mission means it is if the efficiency of the mission is less than 50%, less than or equal to 50%, less than or equal to 50% అయితే గనక that mission is called as the irreversible mission. The mission which is having less than 50% efficiency
that is called as the irreversible mission. That irreversible mission is also called as the self-locking mission. 1 మార్క్ గా కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ irreversible mission, or what is the maximum efficiency of the self-locking mission అంటారు. సో అంటే ఎఫిషియన్సీ ఈక్వల్ టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈక్వల్ టు 50% అనమాట. ఆర్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇర్రివర్సిబుల్ మిషన్ అంటారు, లేదా సెల్ఫ్ లాకింగ్ మిషన్ అంటారు. వేర్ యాజ్ అనదర్ మిషన్ దట్ ఈస్ అ రివర్సిబుల్ మిషన్. రివర్సిబుల్ మిషన్ అంటే ఏంటి అంటే ఎఫిషియన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ 50%. ఎఫిషియన్సీ అనేది 50% కంటే ఎక్కువ ఉంటే గనక దాన్ని రివర్సబుల్ మిషన్ అంటారు. సో ఇక్కడ మనం టోటల్గా డిస్కస్ చేసినటువంటి ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసినటువంటిది 3 మిషన్స్. ఒకటి ఐడియల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ ఈజ్ 100% అయితే ఐడియల్ మిషన్ అంటాము. ఎఫిషియన్సీ ఇక్కడ రివర్సబుల్ మిషన్ అంటే ఎఫిషియన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ 50% అయితే గనక దట్ ఈస్ రివర్సబుల్ మిషన్. వేరేజ్ ఇర్రివర్సిబుల్ మిషన్ అంటే ఎఫిషియన్సీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% అయితే గనక దాన్ని ఇర్రివర్సిబుల్ మిషన్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ సింపుల్ మిషన్స్ అండి. సో మీరేంటంటే ఇక్కడితో వదిలేయకుండా ఈ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు సండేనే కాబట్టి మీ యొక్క టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు మనం కవర్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఏం చెప్పాం. మిషన్ అంటే ఏంటో చెప్పాం, ఇన్పుట్ ఆఫ్ ద మిషన్, అవుట్పుట్ ఆఫ్ ద మిషన్, దాని తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్స్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియోకి సంబంధించినటువంటి వాటికి చెప్పాం. తర్వాత ఈ యొక్క ఐడియల్ మిషన్ కాన్సెప్ట్ చెప్పాం. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏముంటుంది అంటే మీ యొక్క సిలబస్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఈరోజు కవర్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం, ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. సో దీంట్లో చూడండి, ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ వరకు అయిపోయింది. చూడండి, డెఫినేషన్ ఆఫ్ సింపుల్ మిషన్, యూజెస్ ఆఫ్ సింపుల్ మిషన్ అంటే లిఫ్టింగ్ కోసం, లోడ్, ఎఫర్ట్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ, వీటిని డిస్కస్ చేశాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాట్ ఆర్ ద ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో ఇది ఆల్రెడీ చూశారు మీరు. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు సింపుల్ మిషన్ అంటే మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో యొక్క డెఫినేషన్ అనేది మనం రాసుకున్నాం. అలానే ఇక్కడ 1 minute, ఇది ఇచ్చారు. సో ఇది అయింది. నెక్స్ట్ దీంట్లో ఎస్ఐ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూద్దాం, చూపిస్తాం మీకు. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఆఫ్ వీల్ అండ్ యాక్సిల్, దాని యొక్క డెరివేషన్. ఇది సింపుల్ మిషన్కి సంబంధించి. ఈ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్లైడర్ క్రాంక్ మెకానిజం విత్ ఏ నీట్ స్కెచ్. అంటే ఇది సింపుల్ మెకానిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓల్డ్ స్కీమ్లో ఏంటి అంటే రెండింటి మీద ఒక క్వశ్చన్ ఉండేది. ఇక్కడ చూడండి, ఇది ఒక క్వశ్చన్. ఏ డబుల్ పర్చేజ్ క్రాబ్ వించ్ హ్యాస్ ద ఫాలోయింగ్ డైమెన్షన్స్ అన్నారు. దానికి సంబంధించి లా ఆఫ్ మిషన్, ప్రాబబుల్ ఎఫర్ట్. మీకు ఇద్దరికి ఇక్కడ సింపుల్ మిషన్స్ అయిపోయిందండి అక్కడ కాలేజీలో సిలబస్. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్. అయిపోయింది కదా. ఎస్ఐకి వచ్చిన దేని మీద అడుగుతారు అంటే ప్రాబ్లము ఎక్కువ డబుల్ పర్చేజ్ క్రాబ్ మీద అడుగుతారు. ఎక్కువగా. ఇంకో పేపర్ తీస్తా చూడండి. ఇంకో పేపర్ తీస్తే ఇదిగో చూడండి, డిఫైన్ ఐడియల్ లోడ్, ఐడియల్ ఎఫర్ట్. ఐడియల్ లోడ్, ఐడియల్ ఎఫర్ట్ అంటే ఏంటి? వితౌట్ ద ఎఫర్ట్ అప్లైడ్ బై నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్. ఫ్రిక్షనల్ లాసెస్ని కన్సిడర్ చేయకపోతే ఐడియల్ ఎఫర్ట్. ఐడియల్ లోడ్ అంటే అది కూడా అంతే, ఫ్రిక్షనల్ లోడ్ని ఫ్రిక్షన్స్ని కన్సిడర్ చేయకుండా లోడ్ లిఫ్ట్ చేస్తే ఐడియల్ లోడ్ అవుతుంది.
ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూడండి. ద వెలాసిటీ రేషియో ఆఫ్ ఏ సింపుల్ మిషన్ ఈజ్ 10, అంటే విఆర్ వాల్యూ 10 ఇచ్చారమ్మ. ప్రాబ్లం ఎలా అడిగారో చూడండి. విఆర్ వాల్యూ 10 ఇచ్చారు. ఎఫోర్ట్ అప్లైడ్ వచ్చేసరికి పి వాల్యూ 150 న్యూటన్స్ ఇచ్చారు. డిటర్మైన్ ద లోడ్ లిఫ్టెడ్, డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇఫ్ 20% ఆఫ్ ద ఎఫోర్ట్ ఈజ్ లాస్డ్ ఇన్ ద ఫ్రిక్షన్, 20% అనేది లాస్ అయింది. 20% లాస్ అయితే ఎఫిషియన్సీ ఎంత ఉన్నట్టు? 80% ఉన్నట్టు. సో దాన్ని బేస్ చేసుకుని మనం రిమైనింగ్ లోడ్ లిఫ్టెడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం చేస్తాము. అంటే మోడల్ చూపిస్తున్నాను ఎలా అడుగుతాడు అని. ఇది చూడండి, ఇంకొక ప్రాబ్లం. ఇన్ ఏ డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లా ఆఫ్ మిషన్, లోడ్ అంటే డబ్ల్యూ, మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అనేది తెలుసుకోవాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ ఏంటి? ఎప్పుడు కూడా డబ్ల్యూ బై పి. వెలాసిటీ రేషియో ఫార్ములా ఏమవుతుంది డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్లో? 2d బై d1 మైనస్ d2. టూ డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ d1 మైనస్ d2. డి అంటే ఏంటి? క్యాపిటల్ డి అంటే ఏంటి? డయామీటర్ ఆఫ్ ద మేజర్ వీల్, డయామీటర్ ఆఫ్ ద వీల్. d1 వచ్చేసరికి డయామీటర్ ఆఫ్ ద మేజర్ యాక్సిల్, d2 వచ్చేసరికి డయామీటర్ ఆఫ్ ద మైనర్ యాక్సిల్. ఎఫిషియన్సీ అంటే ఇక్కడ మళ్ళీ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో చేస్తాం అలా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ వెస్టర్న్ డిఫరెన్షియల్ పుల్లీ బ్లాక్ విత్ ఏ నీట్ డయాగ్రామ్. డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్ అంది నేను, అందుకే డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇంకొక పేపర్ చూస్తే ఇంకో పేపర్లో ఎలా అడిగాడు అంటే చూడండి. డిఫైన్ ఫ్రిక్షనల్ ఎఫోర్ట్ అండ్ ఫ్రిక్షనల్ లోడ్, అంటే ఐడియల్ ఎఫోర్ట్ అండ్ ఐడియల్ లోడ్కి రిలేటెడ్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ లీవర్ ఆఫ్ థర్డ్ కైండ్. ఫస్ట్ కైండ్, సెకండ్ కైండ్, థర్డ్ కైండ్ లెవర్స్ అనేవి ఉంటాయి మీకు అక్కడ మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి, దానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి, ఎస్ఐ క్వశ్చన్కి వచ్చేసరికి ఇదిగో చూడండి. ఏ బుల్లెట్ గన్ ఇన్ ఏ లిఫ్టింగ్ మిషన్ అన్ ఎఫోర్ట్ ఆఫ్ 90 న్యూటన్స్, అంటే పి వాల్యూ ఇచ్చాడు, ఇది పి వాల్యూ. లిఫ్టెడ్ లోడ్ డబ్ల్యూ వాల్యూ ఇచ్చాడు, అండ్ అన్ ఎఫోర్ట్ ఆఫ్ పి ఇచ్చాడు, అండ్ లోడ్ లిఫ్టెడ్ డబ్ల్యూ ఇచ్చాడు. రెండు కేసెస్ ఇచ్చాడు. ఫైండ్ ద లా ఆఫ్ మిషన్, అంటే పి ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి అనేది ఉంటుంది. ఒకసారి రిఫర్ చేసుకోండి ఈ గ్యాప్లో. అలా మళ్ళీ 1 వీక్ జరుగుతుంది మనకి బ్రాంచ్ క్లాస్ కాబట్టి ఒక క్విక్ రివ్యూ ఇస్తున్నా లేట్ అయినా కానీ. పి ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి అనేది ఉంటుంది లా ఆఫ్ మిషన్. ఫైండ్ ద లా ఆఫ్ మిషన్ అన్నాడు. సో పి ఈక్వల్ టు ఎండబ్ల్యూ ప్లస్ సి. వాట్ ఈస్ ద ఎఫోర్ట్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్? ఎఫోర్ట్ రిక్వైర్డ్ అంటే పి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డబ్ల్యూ 4500 ఇచ్చాడు, అదే ఒకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఆఫ్ స్క్రూ జాక్. స్క్రూ జాక్ యొక్క వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డెరివేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూస్తే, ఇంకొక పేపర్లో చూస్తే డిఫైన్ ఐడియల్ మిషన్. ఇప్పుడు చెప్పింది డిఫైన్ ద ఫాలోయింగ్. ఐడియల్ మిషన్ అంటే ఏంటి? ఐడియల్ మిషన్ అంటే ఏంటమ్మా? టెల్ మీ. ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? 100%. రివర్సిబుల్ మిషన్ అంటే ఎఫిషియన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ 50%. సెల్ఫ్ లాకింగ్ అంటే ఎఫిషియన్సీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50%. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ సింపుల్ మిషన్? లిస్ట్ అవుట్ ఎనీ 4 సింపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ మిషన్స్ అంటాడు. సింపుల్ మిషన్ అంటే ఏంటి? ద మిషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు డూ వర్క్ విత్ స్మాల్ ఎఫోర్ట్. ఫస్ట్ చెప్పినటువంటి డెఫినేషన్. దానికి ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి? ఈ సిలబస్లో ఏదైతే ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. లివర్స్, సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, వీల్ అండ్ యాక్సిల్, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్, వామ్ అండ్ వామ్ వీల్, రాక్ అండ్ పినియన్, క్రాబ్ వించెస్, స్క్రూ జాక్. వాటిలో ఒక 4 రాస్తే సరిపోతుంది. మనకి దీనికి ఆన్సర్ అయిపోతుంది. 4 పేర్లు రాస్తే చాలు. డెఫినేషన్ రాసి 4 సింపుల్ మిషన్స్ పేర్లు రాస్తే సరిపోతుంది. ఓకే, పేర్లు గుర్తు రాలేదనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో చూస్తే ఇదిగోండి, సింపుల్ వీల్ అండ్ యాక్సిల్. సింపుల్ వీల్ అండ్ యాక్సిల్ కూడా సింపుల్ మిషన్కి ఎగ్జాంపుల్. ఓకే, అది అక్కడ రాసినా సరిపోతుంది. నెక్స్ట్
వెయిట్ సపోర్టెడ్ స్ట్రింగ్స్, ఇది లామిస్ థీరం ప్రాబ్లము. ఇది చూడండి, సింపుల్ వీల్ అండ్ యాక్సిల్ మీద ప్రాబ్లం. సింపుల్ వీల్ అండ్ యాక్సిల్ యొక్క వెలాసిటీ రేషియో మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అక్కడ సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి నేను ఒకసారి చెప్తున్నా క్విక్ రివ్యూగా. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు W/P అనేది ప్రతి మిషన్కి కామనే. మీరు ప్రాబ్లమ్స్ రెఫర్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా, ప్రతి మిషన్లోనూ కూడా మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు W/P. మారేదల్లా వెలాసిటీ రేషియోనే మారేద్ది. సింపుల్ వీల్ అండ్ యాక్సిల్కి వచ్చేసరికి D/D. క్యాపిటల్ డి అంటే డయామీటర్ ఆఫ్ ద వీల్, స్మాల్ డి అంటే డయామీటర్ ఆఫ్ ద యాక్సిల్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, రేడియస్ ఆఫ్ ఎఫర్ట్ వీల్ అంటే ఇది క్యాపిటల్ డి. అండ్ టోటల్ యాక్సిల్ అండ్ దట్ ఆఫ్ యాక్సిల్ అంటే ఇది స్మాల్ డి, ఈక్వల్ టు 50 mm. డిటర్మైన్ ద వెలాసిటీ రేషియో, మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్. సేమ్ దాన్నే కండిషన్స్ మార్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో పేపర్ చూస్తే ఇక్కడ చూడండి, డ్రా ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్. డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్. ఓకే, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ యొక్క డయాగ్రామ్ అడిగారు. డ్రా ఎ నీట్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్. డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ ఎలా ఉంటుంది మీకు సింపుల్గా, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్ ఇక్కడ చూస్తే వీల్ ఎలా ఉంటుంది, దీనికి ఒక యాక్సిల్ ఉంటుంది, ఇంకొక యాక్సిల్ ఉంటుంది. ఇదేమో వీలు, మేజర్ యాక్సిల్, మైనర్ యాక్సిల్. ఓకే, లోడ్ ఎక్కడ పెడుతున్నాడు, ఇక్కడ లోడ్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక రోప్ అనేది ఉంటుంది. ఈ రోప్ ఇక్కడ ఎఫర్ట్ అప్లై చేస్తావు, ఈ లోడ్ అనేది పైకి లిఫ్ట్ అవుతా జరుగుతుంది. ఆ డయాగ్రామ్ డ్రా చేస్తే 3 మార్క్స్. అందుకనే ఆ ఉన్న 10 డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈజీ గుర్తుంటుంది, పేర్లోనే ఉంటుందమ్మా. వీలు, యాక్సిల్. వీల్ అంటే ఇది పెద్దది, యాక్సిల్ అంటే దీనికి ఒక షాఫ్ట్. డిఫరెన్షియల్ డిఫరెన్షియల్ అంటే 2 వస్తాయి, ఒకటి మేజర్ వచ్చింది, ఒకటి మైనర్ వచ్చింది. లాస్ట్లో లోడ్ పెడతావు ఇక్కడ. ఇక్కడ ఎప్పుడు కూడా వీల్ దగ్గరే ఎఫర్ట్ అప్లై చేస్తావు. మనం సినిమాల్లో చూస్తారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఎక్కడ కనపడదు. బావిలో వాటర్ లిఫ్ట్ చేసేటప్పుడు గిలక అంటారు. గిలక ఈజ్ నథింగ్ బట్ పుల్లి. తాడు పెడతావు కింద, బకెట్తో పైకి లిఫ్ట్ చేస్తావు. ఓకే, సో అదనమాట. ఇంకా కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కృష్ణ మూవీ చూసుంటారు, బ్రహ్మానందం రవితేజ కామెడీ సీన్ బావిలో. అదేంటి, ఆ పుల్లిని పెట్టి లిఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడ. సేమ్ అదే ఇక్కడ మన జరిగేది. మన టార్గెట్ ఎప్పుడు కూడా ఎఫర్ట్ అప్లై చేయాలి, లోడ్ లిఫ్ట్ అవ్వాలి. సో బిగినింగ్లో ఎఫర్ట్ అప్లై చేస్తావు, ఎండింగ్లో లోడ్ లిఫ్ట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మెకానికల్ అడ్వాంటేజ్ ఫర్ ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా W/P. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, వాటికి ఏదైనా కూడా మనకి అదే అవుతుంది, W/P. సో అది మనం చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడ చూడండి, రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ మిషన్, మెకానిజం, అది ఒకటి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అడిగాడో చూడండి. ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అడిగాడో చెప్తున్నా, మీరు ఈ గ్యాప్లో ఒకసారి అవి రివిజన్ చేయండి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ సెల్ఫ్ లాకింగ్, వాట్ ఈజ్ సెల్ఫ్ లాకింగ్, మెన్షన్ ద కండిషన్ ఫర్ సెల్ఫ్ లాకింగ్, అదొకటి అడిగాడు. లా ఆఫ్ మిషన్ అంటే P = mW+C, దానికి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది, ఈ యొక్క స్లోప్ తీసుకుని. ఓకే, మిషన్ విత్ ఎఫర్ట్ వర్సెస్ లోడ్ డయాగ్రామ్, అదొకటి. తర్వాత ఏ సింపుల్ మిషన్ అప్లైడ్ అండ్ ఎఫర్ట్ ఆఫ్ P = 280 న్యూటన్స్ ఇచ్చారు, అండ్ లోడ్ లిఫ్టెడ్ W = 1400 ఇచ్చారు. ఫైండ్ ద ఎఫర్ట్ లాస్ట్ ఇన్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ మీద ఒక ఫార్ములా కూడా ఉంటుంది, అది చెప్దాం. అండ్ లోడ్ ఈక్వలెంట్ టు ఫ్రిక్షన్, P' అని ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూస్తే, డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ రేషియో ఆఫ్ వీల్ అండ్ యాక్సిల్ విత్ హెల్ప్ ఆఫ్ నీడ్ స్కెచ్. వీల్ అండ్ యాక్సిల్ ఇప్పుడే చెప్పాం, వీలు, యాక్సిల్, దాని యొక్క వెలాసిటీ రేషియో ఫార్ములా D/d, దాని డెరివేషన్ అడిగాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని బట్టి ఒక రివిజన్ అనేది చేయండి. నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించినటువంటి కొన్ని డయాగ్రామ్స్ నేను స్కాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్స్ మనం డ్రా చేయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి స్కాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఈలోపు ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఓకేనమ్మా, ధన్వీర్ అండ్ జాన్. క్లాస్ అర్థమైందా? ఏదైనా ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్. ఎనీ డౌట్ అమ్మా జాన్?
సార్ అదే